అక్కడ ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో 62 ఎకరాల భూమి, అది పక్కా భూదానోద్యమం ట్రస్ట్ భూమి. ఆ భూదాన ట్రస్ట్ భూమి ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదు. ఆ భూమి కనుక స్వాధీనం చేసుకోవాలన్నా, ఆ భూమి ఎవరికి ఇవ్వాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా CCL మాత్రమే భూ రెవెన్యూ రికార్డ్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే స్వాధీనం చేసుకొని అక్కడ ఎవరున్నారు, పేదలు ఉన్నారా లేరా పరిశీలించి వారికి మాత్రం ఇవ్వాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటిది ట్రస్టును తీసుకోవడానికి లేదు. గత ప్రభుత్వం వచ్చినప్పుడు భూదాన ట్రస్టును లాగేసుకున్నది, అదొక చర్య. అయితే మరి ఈ ప్రభుత్వం వచ్చి మొత్తం భూదాన భూముల్ని ఆక్రమించేసి దొంగలకు పెత్తందారులకు అప్పచెప్తా ఉంది. బేషరతుగా ఆ భూమిని పేదలకు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేవు ఆ భూమిని లాక్కోవడానికి. వెంటనే నీకు చిత్తశుద్ధి ఉంటే కనుక, నిజాయితీ ఉంటే కనుక భూదాన భూమి ట్రస్టును ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా నిజమైనటువంటి పేదలకు మీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కల్పించి వాళ్ళకు నిజమైన వాళ్ళు కాదా ఎంక్వైరీ చేసి ఇవ్వండి. అంతేగాని అవి ఎక్కడ కూడా ఇల్లు ఇవ్వలేదు. నిజమైనటువంటి ఆనాడు 12 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు నివాసంగా ఉన్నటువంటి పేదలకు, సరైనటువంటి పేదలకు ఇవ్వలేదు. ఏమైనా ఇస్తే కనుక కొద్ది మందిని అక్రమ పద్ధతుల్లో, దొంగచాటు పద్ధతుల్లో ఈ మినిస్టర్లకు సంబంధించినటువంటి కార్యకర్తలకు ఇంకెవరికో ఇచ్చి ఉంటారు తప్ప నిజమైనటువంటి అక్కడ నివాసం ఉన్న ప్రజలకు ఇవ్వట్లేదు. ఒకటి ఇస్తే అక్కడ 1200 నుంచి 1400 కుటుంబాలు, 1800 కుటుంబాలు ఏవైతున్నాయో మరి వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వట్లేదు మీరు? మరి వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. నీ చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఎంతమంది ఉన్నారో ఎంక్వైరీ చేసి బాధితులందరికీ ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఇవ్వడానికి కేటాయించడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి? కూల కట్టడానికి 2 గంటలు పట్టింది, మంచి చేయడానికి ఎన్ని గంటలు పట్టాలి? నెల రోజుల పైన గడిచింది. మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఆ చిన్న పిల్లలు, చంటి పిల్లలు, దోమలకు, ఈగలకు అనేకమైన జబ్బులు వచ్చే పరిస్థితి ఉన్నది. మరి గతంలో మన కరోనా వచ్చి చాలామంది చనిపోయారు. మరి ఇట్లా సామూహికంగా కమిటీల్లో పెట్టి వాళ్ళకి తిండి కూడా సరిగ్గా పెట్టట్లేదు. స్వచ్ఛంద సంస్థలు వచ్చి ఇంత తిండి పెడుతున్నాయి. మరి వాళ్ళ పరిస్థితి, చదువుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, రేపు 10th క్లాస్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. మరి వీళ్ళ భవిష్యత్తు ఏంది? కాబట్టి బేషరతుగా 1200 నుంచి 1418 ఎంతమంది ఉంటారో అంతమంది రికార్డు ప్రకారం అక్కడ ఎంక్వైరీ చేసి వెంటనే వారి స్థలాలు వారికే కేటాయించి వారికి ఇల్లు, పక్కా ఇళ్ళ నిర్మాణం చేయాలి. అప్పుడే నువ్వు ఇందిరాగాంధీ యొక్క ఆశయం నెరవేర్చినట్టు అవుతుంది. లేదా ఇందిరాగాంధీ ఆశయం తప్పైతే ఇల్లు కూలగొట్టినట్టే. ఆమె గరీబ్ హటావో అన్నది, కానీ గరీబ్తనాన్ని పొడగొట్టి ఒక మంచితనాన్ని ఏర్పాటు చేయాలనే నినాదం ఉన్నదో దాని విరుద్ధమైనటువంటి నినాదం మీరు తీసుకొస్తే, లేదా ఇందిరాగాంధీ అర్థం కాకుండా గరీబ్ హటావో అన్నదా, గరీబ్కు హుటావో అన్నదా స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని మీరు ప్రకటించి మేము గరీబులనే తీసేస్తాం, గొప్ప వాళ్ళని మాత్రమే మేము సేవకులం, వాళ్ళకే మేము ముఖ్యమంత్రులం, వాళ్ళకే మేము పాలకులం అని అంటే కనుక అది ప్రకటించండి. ఆ తర్వాత పేదలు ఎవరైనా ఉన్నారో వాళ్ళ పేద లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే నిర్ణయించుకుంటారు, వాళ్ళతోనే ప్రయాణం చేస్తారు, వాళ్ళతోనే యుద్ధం చేసి వాళ్ళ ఆకలిని వాళ్ళే సంపాదించుకొని వాళ్ళ ఇళ్ళని వాళ్ళే నిర్మించుకునే స్థాయి ఖచ్చితంగా వస్తుంది. ఆ భూమి వాళ్ళు వదలరు, వాళ్ళు వదలకుండా ఖచ్చితంగా అక్కడే చేస్తారు. రేపు రాబోయే ఎన్నికలలో మీ పరిణామం ఏందో తెలిసిపోతుంది. తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరావు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు. బట్టి విక్రమార్క గారు ఒక దళిత కుటుంబానికి వచ్చినటువంటి వ్యక్తి. అక్కడ SC, ST, BC అనగారినటువంటి వర్గాలు, సామాజిక ప్రజలు, కొద్దిగా విలువలతో కలిగిన ప్రజలు అక్కడ ఉన్నారు. మరి నువ్వు దళిత బిడ్డవైతే, నిజమైనటువంటి దళిత బిడ్డవైతే అక్కడ ఉన్నటువంటి SC, ST, BC మైనార్టీల పిల్లలందరూ కూడా మీరు న్యాయం చేసి ఉన్నటువంటి ఇళ్లను కేటాయించి చేయగలని మేము కోరుకుంటూ, ఇది చేయనిలా రాబోయే రోజుల్లో ఇది పెద్ద ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటుంది. దానికి తగిన మూల్యం ఈ ప్రభుత్వమే చెల్లించుకుంటుందని కోరుకుంటున్నాం. చెప్పండి, అసలు మీ సమస్య ఏంటి? ఇప్పుడు గత నెల గడుస్తుంది, అయినప్పటికీ మీరు ఎక్కడ ఉంటున్నారు? మేడం, నా పేరు సత్యనారాయణ. నేను తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్గా మాట్లాడుతూ ఉన్నా. మరి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వెలుగుమట్ల అనే ప్రాంతం, ఇది ఒకప్పుడు ఖమ్మంకి కొంచెం దూరంగా గ్రామంగా ఉండేది. మరి ఈ 10-15 సంవత్సరాల్లో, 14 సంవత్సరాల్లో అది ఖమ్మం పట్టణానికి అతి దగ్గరగా, మంచి ఖరీదైనటువంటి ప్రాంతంగా, అక్కడ ఉన్నటువంటి చాలా పెద్ద వాళ్ళు నివాసం ఉన్న ప్రాంతంగా ఏర్పడింది. మరి ఈ ప్రాంతం, ఈ వెలుగుమట్ల అనే గ్రామము మరి తరిమేల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు స్థాపించినటువంటి భారత కమ్యూనిస్టు విప్లవకాల సమైక్యత కేంద్రం ఆధ్వర్యంలో, అక్కడ ఉన్నటువంటి పార్టీ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో అక్కడ 12-13 సంవత్సరాల క్రితం
అక్కడ ఖమ్మం చుట్టుముట్టు కాయకష్టం చేసుకున్నటువంటి ప్రజలు అక్కడ భూదానోద్యమంలో ఉన్నటువంటి ఆనాడు వినోబా సందర్భంలో భూదాన భూమి ఏదైతే ఉందో ఆ భూదాన భూమి ఏదైతే 62 ఎకరాల భూదాన భూమి, ఆ భూదాన భూమిలో అచ్చమైనటువంటి గ్రామీణ పేదలు, గిరిజనులు, ట్రైబల్స్, వివిధ వర్గాలకు చెందిన అట్టడుగు వర్గాలు కాయకష్టం చేసుకున్న ప్రజలు అక్కడ గుడిసెలు వేసుకొని గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో ఆనాడు వేలాది మంది ప్రజలు అక్కడ గుడిసెలు వేసుకొని అక్కడ అడవి ప్రాంతం అది ఆ రోజు నివాసం ఏర్పరచుకొని ఉంటున్నటువంటి పరిస్థితి. మరి వారు క్రమక్రమంగా భూదాన భూమి ఏదైతే ఉందో ఆ భూదాన భూమి ప్రజలకు మాత్రమే హక్కు ఉంటుంది, ప్రభుత్వాలకు కాదు. ఆనాడు పేద ప్రజల కోసమే ఈ భూమి అవసరపడుతుందని ఆనాడు జరిగినటువంటి భూదానోద్యమంలో అనేక మంది భూమి భూదాన ట్రస్ట్కి దానం చేసినటువంటి పరిస్థితి. ఆ భూమికి నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి పేదలకు మాత్రమే దక్కాలనేటువంటి పరిస్థితి. మరి అక్కడ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో ఆనాడు ఉన్నటువంటి నాయకత్వం అక్కడ పేద ప్రజలకు ఇండ్ల నివాసం కొరకు గుడిసెలు వేసుకొని చీకట్లో పాములు, తేళ్లు అనేకమైనటువంటి అష్టకష్టాలు పడి వాళ్ళు ఇల్లు నిర్మించుకున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు వాళ్ళ కాయకష్టం చేసుకొని చిన్న చిన్నగా రేకులు గుడిసె ఎట్లా వీలైతే అట్లా కట్టుకొని శ్రీనివాసం ఏర్పరచుకొని వాళ్ళ పిల్లలు అక్కడి నుంచే కరెంటు ఉన్నా లేకున్నా, నీళ్లు ఉన్నా లేకున్నా ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి తెచ్చుకొని వారు అక్కడ జీవనం గడుపుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు విద్యను కూడా చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది ఆకాశం ఉండి బస్సులలో వెళ్తున్నారు, కొంతమంది ఆటోలలో వెళ్తున్నారు. అలాంటి వారిని 12 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ రోజు వరకు గత ప్రభుత్వాలు ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నివాసం ఏర్పరచుకుంటే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ గుడిసెలను ఎందుకు పీకేయాల్సి వచ్చింది, ఆ ఇళ్లను నీలమట్టం ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మెయిన్గా ఖమ్మం పట్టణంలో ప్రధానమైనటువంటి పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, బెగ్ బిజినెస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, మరి అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడ ఉన్నటువంటి భూమిని ఈ 62 ఎకరాల భూమిని కాజేసి వారి యొక్క అనుచర వర్గానికి వారి యొక్క బంధువుల పేరుతో చేసి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు కొల్లగొట్టుకోవడానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించడానికి చేస్తున్నటువంటి చర్య. ఇకపోతే తుమ్మల నాగేశ్వరరావు ఒక కర్కశమైనటువంటి నికృష్టమైనటువంటి పెత్తందారి. ఆ ఖమ్మం జిల్లాలో ఆయన సొంత స్వగ్రామమైనటువంటి నాగుపల్లి, సత్తుపల్లి ఆ చుట్టుముట్టు ప్రాంతాలలో గత 20 సంవత్సరాలకు పైగా అనేకమైనటువంటి జీడి మామిడి తోటలు పేదలకు ఇచ్చినటువంటి గిరిజనులకు ఇచ్చినటువంటి భూములను కాజేసి బినామీ పేర్లతో వాళ్ళ గుత్తదారుల పేరుతో కబ్జా పెట్టుకుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన రవాణా శాఖ మినిస్టర్గా ఉండనుకుంటా. ఆ రోజు రవాణా శాఖ మినిస్టర్గా ఉన్న టైంలో 400 ఎకరాల భూమిని భూదాన భూమి గిరిజనులు స్వాధీనం ఆక్యుపేషన్లో ఉండాల్సిన భూమి తన పెత్తందారుల ఆక్యుపేషన్లో, తన బిరామీ పేర్ల ఆక్యుపేషన్లో ఉంటే ఆనాటి గ్రామీణ పేదల సంఘం నాయకత్వంలో తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్గా ఉండగా 400 ఎకరాల జీడి మామిడి తోటలు అక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా ఆక్యుపై చేసుకొని మా భూములు మాకు కావాలి, ఇవి మావి. ఒకప్పుడు మీరు మా పేదల భూములు గుంజుకున్నారు, వాళ్ళకి బలం ఉండే రాజ్యం ఉంది, ఆ రాజ్యం చేతిలో గుంజుకున్నారు. కానీ గిరిజనులు అక్కడ గ్రామీణ పేదల సంఘం అంచెలంచెలుగా వాళ్ళు అభివృద్ధి చేస్తూ ఆనాడు వారి భూములు ఏదైతే ఉన్నాయో జీడి మామిడి తోటలు ఆక్యుపై చేసుకున్నటువంటి ప్రధానమైనటువంటిది భూమిక. ఆ కక్షతో ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్ కూడా ఏమి చేయలేని పరిస్థితి. పేదలు భూములు గుంజుకుంటే పేదల భూములు వాళ్ళ భూములు వాళ్ళు ఆక్రమించుకొని పంట కూడా పండుకొని కోర్టులో కూడా జీడిపప్పు అదంతా కూడా వాళ్ళ కోర్టు కూడా నిజమైనటువంటి గిరిజన పేదలది అది వాళ్ళకే దక్కాలని ఆనాడు కోర్టు కూడా తీర్పిచ్చింది. వారందరూ కూడా ఈరోజు భూములు సాగు చేసుకుంటూ అక్కడ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ వెలుగుమట్ల ప్రాంతంలో అదే గ్రామీణ పేదల సంఘం 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకొని నిర్మించుకుంటూ ఉన్నారు. ఈ గ్రామీణ పేదల సంఘం నాయకత్వం ఇలాగే ఉంటే ఇక్కడ ప్రజల్ని ఈ ఇల్లు కనుక ఇలాగే కొనసాగిస్తే
రేపటి రోజున వాళ్లకు బతుకుదెరు ఉండదు, వాళ్ళ ఒక పెత్తం నడవదు. కాబట్టి ఇక్కడ గ్రామీణ పేదల సంఘాన్ని ఏదైతే ఉందో ఆ సంఘాన్ని తుదముట్టించాలి. అక్కడ ఉన్నటువంటి ఆ పేదల నాయకత్వంలో ఉన్నటువంటి సంఘం నాయకత్వం పేదల్ని నీలమట్టం చేస్తే అక్కడ ఉన్న ప్రజలు కకావికలు చేసి చిన్నాభిన్నం చేసి ఇక్కడి నుంచి వెళ్ళగొడితే ఆ భూములు వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ అన్నదమ్ములకు, బామ్మర్దులకు ఈ ముగ్గురు మంత్రులు కబ్జా చేసుకొని యథేచ్ఛగా వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి కోసం చేసినటువంటి చర్య అని కోరుతూ ఈ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకటేంటంటే ఇందిరాగాంధీ గరీబ్ హటావో అనేటువంటి ఏదైతే నినాదం ఇచ్చిందో గరీబ్ హటావోనా గరీబులను ఎక్కడ లేకుండా నీలమట్టం చేయడానికి, ఎక్కడ ఇల్లు లేకుండా నివాసం లేకుండా చేయాలనే నినాదమా, లేదా గరీబులను ఒక ఉన్నతమైనటువంటి పౌరులుగా వాళ్ళు మంచి జీవనం గడపాలనేటువంటి నినాదమా? మరి గరీబ్ హటావో అన్నది గరీబ్కు ఉఠావో నికాల్ దో అనేటువంటి నినాదం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడైతే పేదలు ఉంటారో హైదరాబాద్ చుట్టూ చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా పేదలున్న ప్రాంతాన్ని మాత్రమే కబలిస్తూ భూ ఆక్రమణదారులను, కోటీశ్వరులను, కాంట్రాక్టర్లు ఆక్రమించినటువంటి భూముల జోలికి పోకుండా మరి ఈరోజు పేదల యొక్క నివాసాలను కూల్చివేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ రాబోయే రోజులలో మరి రేవంత్ రెడ్డి గారు నువ్వు గౌరవ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతినిధిగా ఏది మంచి ఏది చెడని పరిశీలించి నీ ప్రమేయం లేకుండానే వెలుగుమట్టలో ఇల్లు కూల్చారా, లేదా నీ ప్రమేయం లేకపోతే ఈ మంత్రులు ఈ అధికారులను ఎందుకు చర్య తీసుకోవట్లేదు, వాళ్ళని ఎందుకు కఠినంగా శిక్షించట్లేదు? వెంటనే వారిని మంత్రి పదవి నుండి డిస్పాన్స్ చేసి ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేయాలి. తర్వాత ఈ పేదలైతే ఎవరైతే ఉన్నారో అక్కడే నివాసం ఉన్నటువంటి పేదలు 12 సంవత్సరాల చిన్న పిల్లలు కూడా రేకుల మీద పడి ఒక్కసారి వాళ్ళ సామాన్లు కూడా తెచ్చుకోకుండా వాళ్ళను టైం ఇవ్వకుండా ఏ ఇల్లు కూలగొట్టాలన్నా ప్రభుత్వం ముందు వాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వాలి. మీరు ఈ ప్రాంతంలో గవర్నమెంట్ భూమా, ఇంకో భూమా, ప్రైవేట్ భూమి అయినా సరే పంపించాలంటే ఒక నోటీస్ ఇచ్చి దానికి సమాధానం ఇచ్చి మీకు ఈ టైం ఇస్తున్నాము, ఈ టైంలో మీరు వెళ్ళి వేరే ఏర్పాట్లు చేసుకొని మేము కూలగొడుతున్నామని చెప్పాలి. కానీ రాత్రి కొన్ని వందలాది మంది పోలీసుల్ని మోరించి, పారామిలిటరీ మోరించి మరి ఈరోజు చిన్న పిల్లలు చలికి, ఎండకు, వానకు తడుస్తూ ఎగ్జామ్స్ ఉన్న టైమ్స్ కూడా ఆ టైంలో పిల్లలు చదువుకునే పరిస్థితి, తిండి లేక, తిప్పలేక ఈరోజు కూడా పెద్ద పెద్ద కమ్యూనిటీ హాల్లో బంజరు దొడ్లో పడేసి వారికి తిండి తిప్పలు లేకుండా చేస్తున్నటువంటి చర్య ఏదైతే ఉన్నదో ఇది వెంటనే మీరు మానుకొని ఏ పేదలు ఎక్కడ ఎవరి ఇంటికాడ వాళ్ళు ఆ రోజు ఇల్లు కట్టుకున్నారో అదే ప్లేస్ని వారికి కేటాయించి మీ చిత్తశుద్ధిని, మీ నిజాయితీని నిరూపించుకొని తప్పు ఎక్కడ జరిగిందో అక్కడ సరిచేసి మీరు ప్రభుత్వం బాధ్యత తీసుకొని వారికి పక్కా ఇల్లు నిర్మించి వారికి పునరావాసం కల్పించి వారికి నష్టపరిహారాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఇలా చేయని ఎడల రాబోయే రోజులలో మీ ప్రభుత్వానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉన్నది. అక్కడ గిరిజన ప్రజలు ఏదైతే ఉన్నారో ఖచ్చితంగా కలిసికట్టుగా ఉన్నారు. రాబోయే రోజుల్లో అన్ని ప్రజా సంఘాలు కావచ్చు, అన్ని విప్లవ సంఘాలు కావచ్చు, అన్ని కమ్యూనిస్టు సంఘాలు కావచ్చు, మీ ఖమ్మం ప్రాంతంలో మీ భర్తం పట్టే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అందరూ ఒక చోటుకి చేరుతూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్త వహించి అక్కడ బాధ్యత వహించి మీరు వారికి పక్కా ఇల్లు నిర్మించి వారికి సరైనటువంటి వసతి కల్పించాలని కోరుకుంటూ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ